మొదటి సామువేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులను ఇక్కడ చూసినట్లయితే సమస్త విషయములో దావీదు సమస్త విషయములో సుబుద్ధిగా ప్రవర్తించెను గనుక యెహోవా అతనికి తోడై ఉండెను. చదవమ్మా ఇంకా. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికముగా అతనికి భయపడెను. హల్లెలూయా. బుద్ధి కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉంటే శత్రువు కూడా అతనికి భయపడతాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే నా ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుని బిడ్డలారా, మీ బిడ్డలకు మీరు ప్రయాసపడి ఆస్తి సంపాదించడానికి ప్రయాసపడకండి, బుద్ధి నేర్పడానికి ప్రయత్నం చేయండి. ఒక మాటలో తెలియపరిస్తే సుబుద్ధి కలిగి అన్ని విషయంలో ప్రవర్తించాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మీరు సర్వసంపదలు మీ బిడ్డల కోసం సంపాదించి పెట్టి దేవుడు మాత్రము తోడుగా లేకపోతే బిడ్డలు వర్ధిల్లరు. దేవుడు తోడుగా ఉంటేనే వర్ధిల్లుతారు. కనుక ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. సుబుద్ధి, మంచి బుద్ధిని నేర్పండి. దేవునికి లోబడినటువంటి బుద్ధి, దేవుని ఎదుట సరైనటువంటి ప్రవర్తన కలిగి జీవించడానికి, పెద్దలను మర్యాదలకు పూర్వకముగా గౌరవించడానికి నేర్పించండి. ఎప్పుడైతే మనము మన పిల్లలకు సరైనటువంటి జ్ఞానం, సరైనటువంటి బుద్ధి వారికి నేర్పించినప్పుడంట దేవుడు వారికి తోడై ఉంటాడు.